ఎక్కడ తప్పుకోవాలో అక్కడ తప్పుకోవాలి. తీరా ఆవిడ రాజ్యసభ సభ్యత్వం ముగిసిందనుకోండి, ఆవిడకి ఆర్థిక మంత్రిగా ఉండే ఇది ఉండదు. 6 నెలల్లో మళ్ళీ ఎన్నిక కావాలి. మళ్ళీ రాజ్యసభకు ఎంచుకుంటారు, లేకపోతే మానేస్తారు. ఏమైంది? ఇదే కావలసింది. ఈ వైరాగ్యం ఉన్నవాడే దేశానికి నాయకుడిగా పనికొస్తాడు. తీవ్రమైన నివృత్తి, ఇది హనుమంతుని వ్యక్తిత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే అంతే. పైకి గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి. మన జీవితాల్లో మనం ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి. తిన్న అన్నం 2 గంటల్లో అరిగిపోవాలి. మంచం మీద పడుకోగానే 2 నిమిషాల్లో గుర్రు పెట్టాలి అంటే ఈ లక్షణం ఉండాలి. పైకి గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి. లోపల మనకి ఏమీ అక్కర్లేదు వైరాగ్యం. గంటలో చచ్చిపోతాం అనుకోవాలంతే. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు, మనిషి సుఖంగా ఉండాలంటే ఏం చేయాలంటే, 1 గంటలో చచ్చిపోతామని తెలిస్తే ఎలా ఉంటామన్నాడు. భగవద్ధ్యానం తప్ప మరి ఏం చేయను అన్నాడు. అయితే ఏదో చేయి, ఇంకేం చేయకని చెప్పాడు. 1 గంటలో చనిపోతామని మనకు ఖచ్చితంగా తెలిస్తే ఏం చేస్తామండి? ఇక్కడ కూర్చొని ఇవన్నీ వింటామా? ఇంకా